మహారాష్ట్రలోని చరణంద్రి కొండలలో త్రవ్వబడిన ఎల్లోరా గుహలు ప్రాచీన భారతదేశంలో బౌద్ధ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రతిబింబించే గొప్ప శిల్ప సంపద. గుహలు భిక్షువుల నివాసం, ధ్యానం మరియు ధర్మబోధ కోసం నిర్మించబడ్డాయి. గోడలపై బుద్ధుడు, బోధిసత్వులు, యక్షులు, ప్రకృతి దేవతలు, గ్రామదేవతలు మరియు జాతక కథల ఆధారంగా చెక్కిన అనేక శిల్పాలు కనిపిస్తాయి. ఈ శిల్పాలు ఆ కాలంలో ఉన్న బౌద్ధ సమాజం, ప్రకృతి ఆరాధన మరియు కరుణా ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. ఎల్లోరా గుహలలో మొదటి గుహ ఒక బౌద్ధ విహారం. విహారం అంటే బౌద్ధ భిక్షువులు నివసించి ధ్యానం చేసే మయ నిర్మాణం. ఎల్లోరాలోని మొదటి 12 గుహలు బౌద్ధ సంప్రదాయానికి చెందినవిగా గుర్తించబడుతున్నాయి. కళాశైలి మరియు నిర్మాణ లక్షణాల ఆధారంగా ఈ గుహలను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలం వరకు నిర్మించబడినవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గుహ నిర్మాణం చాలా సరళంగా ఉంటుంది. గుహలో ఒక చతురస్రాకార హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి చిన్న గదులు చెక్కబడ్డాయి. మొత్తం 8 గదులు కనిపిస్తాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. ఈ విధమైన నిర్మాణాన్ని బౌద్ధ మయ జీవన విధానానికి అనుకూలంగా రూపొందించారు. గుహ 1లో పెద్ద పూజా గర్భగృహం కనిపించదు. అందువల్ల ఇది ప్రధానంగా భిక్షువుల నివాస విహారం అని అర్థమవుతుంది. ఇతర పెద్ద గుహలతో పోలిస్తే ఇక్కడ శిల్పాల అలంకరణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ గుహ ఎల్లోరా బౌద్ధ గుహల ప్రారంభ దశ నిర్మాణాన్ని చూపిస్తుంది. తరువాతి గుహలలో మాత్రమే బుద్ధుని ప్రతిమలు, బోధిసత్వ శిల్పాలు మరియు విస్తారమైన శిల్ప సంపద కనిపిస్తుంది. ఈ కారణంగా గుహ 1ను ఎల్లోరా బౌద్ధ మయాల సాధారణ నివాస నిర్మాణానికి ఒక ఉదాహరణగా పరిగణిస్తారు. ఎల్లోరా గుహలలో 2వ గుహ ఒక బౌద్ధ విహారం. ఈ గుహ నిర్మాణం మొదటి గుహతో పోలిస్తే కొంత అభివృద్ధి చెందిన రూపంలో కనిపిస్తుంది. కళాశైలి మరియు నిర్మాణ లక్షణాలను ఆధారంగా తీసుకుని పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. గుహలోకి ప్రవేశించినప్పుడు ఒక విశాలమైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను అనేక స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాల చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యాన సాధన కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. ఈ గుహలో ఒక పూజా గర్భగృహం కూడా కనిపిస్తుంది. గర్భగృహంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో చూపబడుతాడు. ఈ ప్రతిమ బౌద్ధ ఆధ్యాత్మిక సాధనలో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు మరియు మంజుశ్రీ వంటి బోధిసత్వుల రూపాలు కనిపిస్తాయి. అవలోకితేశ్వరుడు కరుణకు ప్రతీకగా భావించబడతాడు. మంజుశ్రీ జ్ఞానానికి ప్రతీకగా పరిగణించబడతాడు. ఈ గుహలో కొన్ని స్త్రీ దేవతల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. ఇవి బౌద్ధ సంప్రదాయంలో రక్షణ మరియు శ్రేయస్సును సూచించే దేవతా రూపాలుగా భావించబడుతున్నాయి. గుహ 2లో కనిపించే ఈ శిల్పాలు బౌద్ధ మహాయాన సంప్రదాయం అభివృద్ధి చెందిన దశను సూచిస్తాయి. ఈ గుహ నిర్మాణం మరియు శిల్ప సంపద ఎల్లోరా బౌద్ధ గుహలలో శిల్పకళ ఎలా అభివృద్ధి చెందిందో చూపిస్తుంది. ఎల్లోరా గుహలలో 4వ గుహ ఒక పెద్ద బౌద్ధ విహారం.
ఈ గుహ ఎల్లోరాలోని బౌద్ధ గుహలలో పరిమాణంలో ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కళాశైలి మరియు నిర్మాణ లక్షణాలను ఆధారంగా తీసుకుని పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. గుహలోకి ప్రవేశించినప్పుడు ఒక విశాలమైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను అనేక స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాల చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. ఈ గుహలో ఒక గర్భగృహం ఉంది. గర్భగృహంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో చూపబడుతాడు. ఈ ప్రతిమ బౌద్ధ ధ్యాన సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఈ గుహలో శిల్ప సంపద కూడా కనిపిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల రూపాలు కనిపిస్తాయి. బౌద్ధ సంప్రదాయంలో అవలోకితేశ్వరుడు కరుణకు ప్రతీకగా పరిగణించబడతాడు. కొన్ని స్తంభాలపై మరియు గోడలపై స్త్రీ దేవతల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. ఇవి బౌద్ధ సంప్రదాయంలో రక్షణకు సంబంధించిన దేవతలుగా భావించబడుతున్నాయి. ఈ గుహ నిర్మాణం ఎల్లోరా బౌద్ధ విహారాల అభివృద్ధి చెందిన దశను సూచిస్తుంది. విశాలమైన హాల్, గర్భగృహం మరియు శిల్పాలతో కూడిన ఈ నిర్మాణం బౌద్ధమయాలు ఆధ్యాత్మిక సాధన మరియు ధర్మబోధ కేంద్రాలుగా ఎలా అభివృద్ధి చెందాయో తెలియజేస్తుంది. ఎల్లోరా గుహలలో 5వ గుహ ఒక బౌద్ధ విహారం. ఈ గుహ ఎల్లోరాలోని బౌద్ధ గుహలలో నిర్మాణపరంగా ప్రత్యేకమైన రూపాన్ని చూపిస్తుంది. కళాశైలి మరియు నిర్మాణ లక్షణాలను ఆధారంగా తీసుకుని పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. గుహలోకి ప్రవేశించినప్పుడు ఒక పొడవైన విశాలమైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ ఎల్లోరాలోని ఇతర విహారాల కంటే భిన్నంగా ఉంటుంది. హాల్ 2 వైపులా పొడవుగా చెక్కిన రాతి బెంచీలు కనిపిస్తాయి. ఈ బెంచీలు వరుసలుగా చెక్కబడి ఉంటాయి. ఈ నిర్మాణాన్ని చూసి పరిశోధకులు ఈ గుహను సాధారణ నివాస విహారం కాకుండా బౌద్ధ ధర్మబోధ జరిగే స్థలంగా ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. భిక్షువులు లేదా శిష్యులు ఈ రాతి బెంచీలపై కూర్చుని ధర్మబోధలను వినేవారని భావించబడుతుంది. హాల్ చివర భాగంలో ఒక పూజా గర్భగృహం ఉంది. అక్కడ బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో చూపబడుతాడు. గోడలపై మరియు స్తంభాలపై కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల రూపాలు కనిపిస్తాయి. ఈ గుహ నిర్మాణం ఎల్లోరా బౌద్ధ గుహలలో ఒక ప్రత్యేక లక్షణాన్ని చూపిస్తుంది. బౌద్ధ విహారాలు కేవలం నివాసానికి మాత్రమే కాకుండా ధర్మబోధ మరియు బౌద్ధ విద్య బోధించే కేంద్రాలుగా కూడా ఉపయోగించబడినట్లు ఈ గుహ ద్వారా అర్థమవుతుంది. ఎల్లోరా గుహలలో 6వ గుహ 2 అంతస్తులతో నిర్మించబడిన బౌద్ధ విహారం. కళాశైలి మరియు నిర్మాణ లక్షణాలను ఆధారంగా తీసుకుని పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. ఈ గుహలో దిగువ అంతస్తులో ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. పై అంతస్తులో కూడా ఒక మండపం మరియు పూజా స్థలం కనిపిస్తుంది. ఈ గుహ నిర్మాణం బౌద్ధమయాలు పెద్ద సమూహాలుగా అభివృద్ధి చెందిన దశను సూచిస్తుంది. ఈ గుహలో గర్భగృహంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో చూపబడుతాడు. ఈ గుహలో ముఖ్యంగా కనిపించే శిల్పాలలో స్త్రీ దేవతల ప్రతిమలు ఉన్నాయి. వీటిలో హరితి దేవి రూపం కనిపిస్తుంది. బౌద్ధ సంప్రదాయంలో హరితి పిల్లలను రక్షించే తల్లి దేవతగా పూజించబడుతుంది. ఆమెతో పాటు పంచిక రూపం కూడా కనిపిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై బోధిసత్వుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుని ప్రతిమలు కనిపిస్తాయి. బౌద్ధ సంప్రదాయంలో అవలోకితేశ్వరుడు కరుణకు ప్రతీకగా పరిగణించబడతాడు.
ఈ గుహలో కనిపించే శిల్పాలు మరియు నిర్మాణం బౌద్ధ మహాయాన సంప్రదాయం ప్రభావాన్ని సూచిస్తుంది. 2 అంతస్తులతో కూడిన ఈ విహారం ఎల్లోరా బౌద్ధ గుహల అభివృద్ధి చెందిన దశను చూపిస్తుంది. ఎల్లోరా గుహలలో 7వ గుహ ఒక బౌద్ధ విహారం. ఈ గుహ పరిమాణంలో పెద్దది కాకపోయినా బౌద్ధ మయ నిర్మాణ లక్షణాలను స్పష్టంగా చూపిస్తుంది. కళాశైలి మరియు నిర్మాణ విధానాన్ని ఆధారంగా తీసుకుని పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. గుహలోకి ప్రవేశించినప్పుడు ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. ఈ గుహలో ఒక పూజా స్థలం కూడా కనిపిస్తుంది. అక్కడ బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో చూపబడుతాడు. గోడలపై మరియు స్తంభాలపై కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుని రూపం చెక్కబడి ఉంటుంది. బౌద్ధ సంప్రదాయంలో అవలోకితేశ్వరుడు కరుణ మరియు రక్షణకు ప్రతీకగా పరిగణించబడతాడు. కొన్ని చోట్ల స్త్రీ దేవతల రూపాలు కూడా కనిపిస్తాయి. ఎల్లోరా గుహలలో 8వ గుహ ఒక చిన్న బౌద్ధ విహారం. ఈ గుహ ఎల్లోరాలోని ప్రారంభ బౌద్ధ నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కళాశైలి మరియు నిర్మాణ లక్షణాలను ఆధారంగా తీసుకుని పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. ఈ గుహ ఇతర బౌద్ధ గుహలతో పోలిస్తే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. గుహలోకి ప్రవేశించిన తర్వాత ఒక చిన్న హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. ఈ గుహలో పెద్ద పూజా గర్భగృహం లేదా విస్తారమైన శిల్పాల అలంకరణ కనిపించదు. ఇతర పెద్ద గుహలతో పోలిస్తే ఇక్కడ శిల్పాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎల్లోరాలోని కొన్ని గుహలతో పోలిస్తే ఈ గుహ కొంత తక్కువ ఎత్తులో త్రవ్వబడింది. అందువల్ల గుహలోని నేల భాగం కొంత దిగువగా కనిపిస్తుంది. ఈ గుహ నిర్మాణం బౌద్ధ మచాల సరళమైన జీవన విధానాన్ని సూచిస్తుంది. చిన్న హాల్ మరియు భిక్షువుల నివాస గదులతో కూడిన ఈ నిర్మాణం బౌద్ధ విహారాల ప్రారంభ దశ నిర్మాణ లక్షణాలను చూపిస్తుంది. ఎల్లోరా గుహలలో 9వ గుహ ఒక బౌద్ధ విహారం. ఈ గుహ నిర్మాణం బౌద్ధ మయ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించబడింది. కళాశైలి మరియు నిర్మాణ లక్షణాలను ఆధారంగా తీసుకుని పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 5వ శతాబ్దం చివరి భాగం నుండి 6వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. గుహలోకి ప్రవేశించినప్పుడు ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. ఈ గుహలో ఒక పూజా గర్భగృహం కూడా కనిపిస్తుంది. అక్కడ బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో చూపబడుతాడు. గోడలపై మరియు స్తంభాలపై కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుని ప్రతిమలు కనిపిస్తాయి. బౌద్ధ సంప్రదాయంలో అవలోకితేశ్వరుడు కరుణకు ప్రతీకగా పరిగణించబడతాడు. కొన్ని చోట్ల స్త్రీ దేవతల రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి బౌద్ధ సంప్రదాయంలో రక్షణ మరియు శ్రేయస్సును సూచించే దేవతా రూపాలుగా భావించబడుతున్నాయి. ఈ గుహ నిర్మాణం బౌద్ధ విహారాల అభివృద్ధి చెందిన దశను సూచిస్తుంది. హాల్, నివాస గదులు మరియు పూజా గర్భగృహం కలిసి ఒక బౌద్ధ మయ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి.
ఎల్లోరా గుహలలో 10వ గుహ ఒక బౌద్ధ చైత్య గృహం. ఇది ఎల్లోరాలోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ గుహలలో ఒకటి. ఈ గుహను విశ్వకర్మ గుహ అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు దీనిని కార్పెంటర్ గుహ అని కూడా అంటారు. పైకప్పు చెక్కతో చేసిన కట్టడం లాంటి ఆకారంలో చెక్కబడినందుకు ఈ పేరు వచ్చింది. ఈ గుహ నిర్మాణం ప్రార్థనలు మరియు ధర్మసభలు జరిగే చైత్య మందిరంగా రూపొందించబడింది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక పొడవైన విశాలమైన హాల్ కనిపిస్తుంది. హాల్ రెండు వైపులా వరుసగా స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు మధ్యలో ఉన్న మార్గాన్ని మరియు పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని వేరు చేస్తాయి. హాల్ చివరి భాగంలో ఒక స్తూపం చెక్కబడి ఉంటుంది. ఈ స్తూపం ముందు భాగంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ఉపదేశ ముద్రలో కనిపిస్తాడు. ఈ గుహలో పైకప్పు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎల్లోరా గుహలలో 11వ గుహ ఒక బౌద్ధ విహారం. ఈ గుహ 2 అంతస్తులతో నిర్మించబడింది. నిర్మాణపరంగా ఇది ఎల్లోరా బౌద్ధ గుహల అభివృద్ధి చెందిన దశను చూపించే నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గుహను కొన్నిసార్లు దో తాల్ అని కూడా పిలుస్తారు, అంటే 2 అంతస్తుల గుహ అని అర్థం. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. పై అంతస్తులో కూడా ఒక హాల్ మరియు పూజా స్థలం కనిపిస్తుంది. ఈ అంతస్తులో బుద్ధుని ప్రతిమలు చెక్కబడి ఉంటాయి. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో లేదా ఉపదేశ ముద్రలో చూపబడుతాడు. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల రూపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల స్త్రీ దేవతల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. ఇవి బౌద్ధ సంప్రదాయంలో రక్షణ మరియు శ్రేయస్సును సూచించే దేవతా రూపాలుగా భావించబడుతున్నాయి. ఈ గుహ నిర్మాణం బౌద్ధ విహారాలు ఎలా పెద్ద మయ సముదాయాలుగా అభివృద్ధి చెందాయో తెలియజేస్తుంది. 2 అంతస్తులతో కూడిన ఈ విహారం ఎల్లోరా బౌద్ధ గుహలలో ఒక ముఖ్యమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఎల్లోరా గుహలలో 12వ గుహ ఒక పెద్ద బౌద్ధ విహారం. ఇది ఎల్లోరాలోని బౌద్ధ గుహలలో అత్యంత విస్తారమైన నిర్మాణాలలో ఒకటి. ఈ గుహ 3 అంతస్తులతో నిర్మించబడింది. అందువల్ల దీనిని తిన్ తాల్ అని కూడా పిలుస్తారు, అంటే 3 అంతస్తుల గుహ అని అర్థం. గుహలోకి ప్రవేశించినప్పుడు మొదటి అంతస్తులో ఒక విశాలమైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను అనేక స్తంభాలు మద్దతు ఇస్తాయి. హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. 2వ అంతస్తులో కూడా ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది. ఈ హాల్లో కూడా స్తంభాలు మరియు గదులు ఉన్నాయి. ఈ అంతస్తులో పూజా స్థలం కూడా కనిపిస్తుంది. ఇక్కడ బుద్ధుని ప్రతిమలు చెక్కబడి ఉంటాయి. 3వ అంతస్తులో ఒక ప్రధాన గర్భగృహం కనిపిస్తుంది. గర్భగృహంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది.
బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ఉపదేశ ముద్రలో లేదా ధ్యాన స్థితిలో కనిపిస్తాడు. ఈ గుహలో గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల రూపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల స్త్రీ దేవతల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. ఇవి బౌద్ధ సంప్రదాయంలో రక్షణ మరియు శ్రేయస్సును సూచించే దేవతా రూపాలుగా భావించబడుతున్నాయి. ఈ గుహ నిర్మాణం ఎల్లోరా బౌద్ధ గుహలలో అత్యంత అభివృద్ధి చెందిన మయ నిర్మాణాన్ని చూపిస్తుంది. 3 అంతస్తులతో కూడిన ఈ విహారం బౌద్ధమయాలు పెద్ద ఆధ్యాత్మిక మరియు విద్యా కేంద్రాలుగా ఎలా అభివృద్ధి చెందాయో తెలియజేస్తుంది. ఎల్లోరా గుహలలో 13వ గుహ బౌద్ధ విహారం. ఇది ఎల్లోరాలోని బౌద్ధ గుహలలో తరువాతి భాగంలో కనిపించే విహార నిర్మాణాలలో ఒకటి. నిర్మాణ శైలి ఆధారంగా పరిశోధకులు ఈ గుహను సాధారణ శకం 6వ శతాబ్దం తరువాత కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక హాల్ కనిపిస్తుంది. ఎల్లోరా గుహలలో 14వ గుహ ఒక పెద్ద రాతి గుహ. ఈ గుహ నిర్మాణం విస్తారంగా ఉండి అనేక శిల్పాలతో అలంకరించబడింది. నిర్మాణ లక్షణాలను పరిశీలించినప్పుడు ఇది ముందుగా త్రవ్వబడిన నిర్మాణాన్ని తరువాత కాలంలో మరింత విస్తరించి అలంకరించినట్లు కనిపిస్తుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక విశాలమైన మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని స్తంభాలు మద్దతు ఇస్తాయి. మండపం గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. గోడలపై పెద్ద పెద్ద మూర్తుల శిల్పాలు కనిపిస్తాయి. స్త్రీ మూర్తులు, దేవతా రూపాలు మరియు అలంకార రూపాలు చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు గుహకు కళాత్మకమైన రూపాన్ని ఇస్తాయి. కొన్ని శిల్పాలలో యక్షులు మరియు యక్షిణి రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి గుహల ద్వారాల వద్ద లేదా గోడలపై రక్షక రూపాలుగా చెక్కబడ్డాయి. గుహలో జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సింహాలు మరియు ఇతర అలంకార జంతు రూపాలు స్తంభాలపై మరియు గోడలపై చెక్కబడ్డాయి. ఈ గుహలో కనిపించే శిల్పాలు ఎల్లోరా గుహలలో శిల్పకళ ఎంత అభివృద్ధి చెందినదో చూపిస్తాయి. పెద్ద మండపం, స్తంభాలు మరియు విస్తారమైన శిల్పాలతో కూడిన ఈ గుహ ఎల్లోరా రాతి శిల్ప సంపదలో ఒక ముఖ్యమైన నిర్మాణంగా కనిపిస్తుంది.
ఎల్లోరా గుహలలో 15వ గుహ ఒక పెద్ద 2 అంతస్తుల రాతి గుహ. ఈ గుహ నిర్మాణం ఎల్లోరా సముదాయంలో ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గుహను సాధారణంగా దశావతార గుహ అని కూడా పిలుస్తారు. ఈ గుహ నిర్మాణంలో 2 అంతస్తులు కనిపిస్తాయి. దిగువ అంతస్తులో ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. హాల్ చుట్టూ గదులు చెక్కబడ్డాయి. పై అంతస్తులో ప్రధాన మండపం మరియు గర్భగృహం కనిపిస్తాయి. ఈ భాగంలో అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. గోడలపై మరియు స్తంభాలపై పెద్ద పెద్ద దేవతా మూర్తుల శిల్పాలు కనిపిస్తాయి. ఈ గుహలో ఒక ముఖ్యమైన శాసనం గుర్తించబడింది. ఈ శాసనం రాష్ట్రకూట వంశానికి చెందిన రాజు దంతిదుర్గుడి కాలానికి సంబంధించినదిగా భావించబడుతుంది. ఈ శాసనం ఆధారంగా ఈ గుహ ప్రాంతం రాష్ట్రకూటుల కాలంలో కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. గుహలో అనేక శిల్పాలు కనిపిస్తాయి. స్త్రీమూర్తులు, దేవతా రూపాలు మరియు యక్షుల శిల్పాలు గోడలపై చెక్కబడ్డాయి. కొన్ని శిల్పాలలో జంతువుల రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ గుహ నిర్మాణం మరియు శిల్ప సంపద ఎల్లోరా గుహల కళాత్మక అభివృద్ధిని స్పష్టంగా చూపిస్తుంది. 2 అంతస్తులతో కూడిన ఈ విస్తారమైన నిర్మాణం ఎల్లోరా రాతి శిల్పకళలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
ఎల్లోరా గుహలలో 16వ గుహ అత్యంత ప్రసిద్ధమైన నిర్మాణం. ఈ గుహను కైలాసనాథ ఆలయం అని పిలుస్తారు. ఇది ఒకే రాతి కొండను పైనుంచి కిందికి త్రవ్వి రూపొందించిన మహత్తర శిల్ప నిర్మాణం. భారతదేశంలో రాతిని త్రవ్వి నిర్మించిన నిర్మాణాలలో ఇది అత్యంత గొప్ప ఉదాహరణగా పరిగణించబడుతుంది. ఈ నిర్మాణం రాష్ట్రకూట వంశానికి చెందిన రాజు కృష్ణ మొదటి కాలంలో నిర్మించబడినట్లు శాసన ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ నిర్మాణం సాధారణ శకం 8వ శతాబ్దం సమయంలో రూపొందించబడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గుహ నిర్మాణం ఆలయ సముదాయంలాగా ఉంటుంది. ప్రవేశద్వారం దాటి లోపలికి వెళితే ఒక పెద్ద ప్రాంగణం కనిపిస్తుంది. ఈ ప్రాంగణం మధ్యలో ప్రధాన ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయ ముందు భాగంలో ఒక మండపం మరియు నంది మండపం కనిపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ఒకే రాతి కొండలోంచి త్రవ్వి రూపొందించబడింది. పై భాగం నుంచి కిందికి రాతిని తొలగస్తూ ఈ నిర్మాణాన్ని రూపొందించారు. ఈ విధానం రాతి శిల్పకళలో అత్యంత కష్టమైన నిర్మాణ పద్ధతిగా పరిగణించబడుతుంది. గోడలపై మరియు మండపాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. పెద్ద దేవతా మూర్తులు, యక్షులు, స్త్రీ దేవతలు మరియు వివిధ పురాణ కథలను చూపించే శిల్పాలు చెక్కబడ్డాయి. కొన్ని శిల్పాలలో జంతువుల రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ గుహలో కనిపించే శిల్పాలు మరియు నిర్మాణం ఎల్లోరా గుహలలో శిల్పకళ అత్యున్నత స్థాయికి చేరుకున్న దశను చూపిస్తుంది. ఒకే రాతి కొండలో త్రవ్వి రూపొందించిన ఈ ఆలయ నిర్మాణం భారతీయ రాతి శిల్పకళలో అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా గుర్తించబడింది. ఎల్లోరా గుహలలో 17వ గుహ ఒక రాతి గుహ నిర్మాణం. ఈ గుహ పరిమాణంలో మధ్యస్థంగా ఉండి స్తంభాలతో కూడిన మండప నిర్మాణాన్ని చూపిస్తుంది. ఎల్లోరా సముదాయంలోని మధ్య భాగంలో ఉన్న ఈ గుహలో శిల్ప అలంకరణ కూడా కనిపిస్తుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార శిల్పాలు చెక్కబడ్డాయి. మండపం గోడలపై కూడా శిల్పాలు కనిపిస్తాయి. గోడలపై చెక్కబడిన శిల్పాలలో దేవతా రూపాలు, స్త్రీమూర్తులు మరియు అలంకార రూపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల యక్షులు మరియు యక్షిణి రూపాలు కూడా చెక్కబడ్డాయి. ఇవి సాధారణంగా రక్షక రూపాలుగా గుహల వద్ద కనిపించే శిల్పాలు. గుహలో జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు మరియు ఇతర జంతు రూపాలు స్తంభాలపై మరియు గోడలపై అలంకారంగా చెక్కబడ్డాయి. ఈ గుహలో కనిపించే శిల్పాలు మరియు నిర్మాణం ఎల్లోరా గుహలలో శిల్పకళ ఎలా విస్తరించిందో తెలియజేస్తాయి. స్తంభాలతో కూడిన మండపం, గోడలపై చెక్కబడిన శిల్పాలు మరియు అలంకార రూపాలు ఈ గుహను ఎల్లోరా శిల్ప సంపదలో భాగంగా నిలబెడతాయి. ఎల్లోరా గుహలలో 18వ గుహ ఒక చిన్న రాతి మండప నిర్మాణం. ఈ గుహ పరిమాణంలో పెద్దది కాకపోయినా ఎల్లోరా గుహల సముదాయంలో భాగంగా కనిపిస్తుంది. నిర్మాణపరంగా ఇది ఒక సాధారణ మండపంలాగా ఉంటుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. హాల్ నిర్మాణం సరళంగా ఉండి ఇతర పెద్ద గుహలతో పోలిస్తే ఇక్కడ శిల్పాల అలంకరణ చాలా తక్కువగా కనిపిస్తుంది. స్తంభాలపై కొన్ని అలంకార ఆకృతులు కనిపిస్తాయి. గోడలపై కూడా కొంతమేర శిల్పాల అవశేషాలు కనిపిస్తాయి.
అయితే ఇతర పెద్ద గుహలతో పోలిస్తే ఇక్కడ విస్తారమైన శిల్ప సంపద కనిపించదు. ఎల్లోరా గుహలలో 19వ గుహ ఒక రాతి గుహ నిర్మాణం. ఈ గుహ పరిమాణంలో పెద్దది కాకపోయినా స్తంభాలతో కూడిన మండప నిర్మాణాన్ని చూపిస్తుంది. ఎల్లోరా సముదాయంలోని మధ్య భాగంలో ఉన్న ఈ గుహలో కొన్ని శిల్పాల అలంకరణలు కూడా కనిపిస్తాయి. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు చెక్కబడ్డాయి. గోడలపై కూడా కొంతమేర శిల్పాలు కనిపిస్తాయి. గోడలపై చెక్కబడిన శిల్పాలలో దేవతా రూపాలు మరియు అలంకార రూపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల యక్షులు మరియు యక్షిణి రూపాలు కూడా చెక్కబడ్డాయి. ఇవి గుహల వద్ద రక్షక రూపాలుగా కనిపించే శిల్పాలుగా భావించబడుతాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సింహాలు మరియు ఇతర అలంకార జంతు రూపాలు చెక్కబడ్డాయి. ఈ గుహ నిర్మాణం మరియు శిల్పాలు ఎల్లోరా గుహలలో కనిపించే రాతి శిల్పకళలో ఒక భాగాన్ని చూపిస్తాయి. స్తంభాలతో కూడిన మండపం మరియు గోడలపై చెక్కబడిన శిల్పాలు ఈ గుహకు ప్రత్యేకమైన కళాత్మక రూపాన్ని ఇస్తాయి. ఎల్లోరా గుహలలో 20వ గుహ ఒక రాతి గుహ నిర్మాణం. ఈ గుహలో స్తంభాలతో కూడిన మండప నిర్మాణం కనిపిస్తుంది. ఎల్లోరా సముదాయంలోని ఇతర గుహల మాదిరిగా ఈ గుహ కూడా రాతిని త్రవ్వి రూపొందించబడింది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు చెక్కబడ్డాయి. హాల్ గోడలపై కూడా కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. గోడలపై చెక్కబడిన శిల్పాలలో దేవతా రూపాలు మరియు అలంకార రూపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల యక్షులు మరియు యక్షిణి రూపాలు చెక్కబడ్డాయి. ఇవి గుహల వద్ద రక్షక రూపాలుగా కనిపించే శిల్పాలుగా భావించబడుతాయి. గుహలో జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు మరియు ఇతర జంతు రూపాలు స్తంభాలపై మరియు గోడలపై అలంకారంగా చెక్కబడ్డాయి. ఈ గుహ నిర్మాణం మరియు శిల్పాలు ఎల్లోరా గుహలలోని రాతి శిల్పకళను ప్రతిబింబిస్తాయి. స్తంభాలతో కూడిన మండపం మరియు గోడలపై చెక్కబడిన శిల్పాలు ఈ గుహకు కళాత్మక రూపాన్ని ఇస్తాయి. ఎల్లోరా గుహలలో 21వ గుహ ఒక రాతి గుహ నిర్మాణం. ఈ గుహలో స్తంభాలతో కూడిన మండప నిర్మాణం కనిపిస్తుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక విశాలమైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు మరియు శిల్పాలు చెక్కబడ్డాయి. హాల్ చివర భాగంలో ఒక పూజా గర్భగృహం ఉంటుంది. గర్భగృహంలో దేవతా మూర్తి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. స్త్రీ దేవతల ప్రతిమలు, యక్షులు మరియు యక్షిణి రూపాలు చెక్కబడ్డాయి. ఇవి సాధారణంగా రక్షక రూపాలుగా గుహల వద్ద కనిపించే శిల్పాలుగా భావించబడుతాయి. కొన్ని గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు మరియు ఇతర అలంకార జంతు రూపాలు స్తంభాలపై మరియు గోడలపై చెక్కబడ్డాయి. ఇవి గుహ శిల్పాల అలంకరణలో భాగంగా రూపొందించబడ్డాయి. కొన్ని శిల్పాల్లో కథా దృశ్యాలు కూడా కనిపిస్తాయి. పరిశోధకులు ఈ దృశ్యాలను బౌద్ధ జాతక కథలను సూచించే శిల్పాలుగా భావిస్తున్నారు. జాతక కథలు బుద్ధుని పూర్వజన్మల కథలను వివరించే బౌద్ధ సాహిత్య సంప్రదాయం. ఈ కథలు ప్రధానంగా జాతక గ్రంథాలలో వివరించబడ్డాయి. ఈ గుహలో కనిపించే శిల్పాలు మరియు కథా దృశ్యాలు బౌద్ధ మరియు స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయాల కలయికను చూపిస్తాయి. స్తంభాలతో కూడిన మండపం
గోడలపై చెక్కబడిన శిల్పాలు మరియు కథా దృశ్యాలు కలిసి ఈ గుహను ఎల్లోరా రాతి శిల్ప సంపదలో ఒక ముఖ్యమైన నిర్మాణంగా నిలబెడతాయి. ఎల్లోరా గుహలలో 22వ గుహ ఒక రాతి గుహ నిర్మాణం. ఈ గుహలో ఒక హాల్ మరియు పూజా గర్భగృహం కనిపిస్తాయి. గుహలోకి ప్రవేశించిన తరువాత స్తంభాలతో కూడిన ఒక మండపం కనిపిస్తుంది. ఈ స్తంభాలపై అలంకార ఆకృతులు మరియు శిల్పాలు చెక్కబడ్డాయి. గర్భగృహంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు సాధారణంగా పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో లేదా ఉపదేశ ముద్రలో చూపబడుతాడు. ఈ ప్రతిమ బౌద్ధ ధ్యాన సంప్రదాయం మరియు ధర్మబోధను సూచిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై బోధిసత్వుల శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల రూపాలు చెక్కబడ్డాయి. బౌద్ధ సంప్రదాయంలో అవలోకితేశ్వరుడు కరుణకు ప్రతీకగా పరిగణించబడతాడు. ఈ గుహలో స్త్రీ దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. కొన్ని రూపాలను పరిశోధకులు తారాదేవి వంటి బౌద్ధ దేవతలుగా గుర్తించారు. తారా బౌద్ధ సంప్రదాయంలో రక్షణ మరియు కరుణను సూచించే దేవతగా పూజించబడుతుంది. గోడలపై కొన్ని కథా దృశ్యాల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇవి బుద్ధుని జీవిత సంఘటనలు లేదా జాతక కథల దృశ్యాలను సూచించేలా కనిపిస్తాయి. జాతక కథలు బుద్ధుని పూర్వజన్మల కథలను వివరించే బౌద్ధ సాహిత్య సంప్రదాయం. ఈ కథలు జాతక గ్రంథాలలో విస్తారంగా వివరించబడ్డాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు, ఏనుగులు మరియు ఇతర జంతు రూపాలు గుహ అలంకరణలో భాగంగా చెక్కబడ్డాయి. ఈ గుహలో కనిపించే శిల్పాలు బౌద్ధ మహాయాన సంప్రదాయం ప్రభావాన్ని సూచిస్తాయి. బుద్ధుడు, బోధిసత్వులు, స్త్రీ దేవతలు మరియు కథా దృశ్యాలతో కూడిన ఈ గుహ ఎల్లోరా శిల్ప సంపదలో ఒక ముఖ్యమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఎల్లోరా గుహలలో 23వ గుహ ఒక రాతి గుహ నిర్మాణం. ఈ గుహలో ఒక మండపం మరియు గర్భగృహం కనిపిస్తాయి. గుహలోకి ప్రవేశించిన తరువాత స్తంభాలతో కూడిన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు మరియు శిల్పాలు చెక్కబడ్డాయి. గర్భగృహంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో లేదా ఉపదేశ ముద్రలో కనిపిస్తాడు. ఈ ప్రతిమ బౌద్ధ ధర్మబోధ మరియు ధ్యాన సంప్రదాయాన్ని సూచిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై బోధిసత్వుల శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల రూపాలు చెక్కబడ్డాయి.
బౌద్ధ సంప్రదాయంలో అవలోకితేశ్వరుడు కరుణకు ప్రతీకగా పరిగణించబడతాడు. ఈ గుహలో స్త్రీ దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. కొన్ని రూపాలను తారాదేవి లేదా ఇతర బౌద్ధ దేవతలుగా గుర్తించారు. ఎల్లోరా గుహలలో 24వ గుహ ఒక పెద్ద రాతి గుహ నిర్మాణం. ఈ గుహ నిర్మాణం పూర్తి కాకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ గుహలో ఉన్న మండప నిర్మాణం మరియు శిల్పాలు ఎల్లోరా గుహల శిల్పకళను చూపించే ముఖ్యమైన ఉదాహరణలుగా పరిగణించబడతాయి. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక విశాలమైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను అనేక స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు మరియు శిల్పాలు చెక్కబడ్డాయి. గుహ పూర్తి కాకపోవడం వల్ల కొన్ని స్తంభాలు మరియు గోడలు పూర్తి రూపంలో కనిపించవు. గర్భగృహంలో ఒక ప్రధాన మూర్తి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఈ ప్రతిమ ముందు భాగంలో పూజా స్థలం కనిపిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై అనేక దేవతా మూర్తుల శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ గుహలో స్త్రీ దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఈ రూపాలలో ప్రకృతి తల్లి రూపాలు మరియు ఇతర దేవతా రూపాలు కనిపిస్తాయి. ఇవి స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావాన్ని సూచిస్తాయి. గోడలపై కొన్ని కథా దృశ్యాలు కూడా కనిపిస్తాయి. పరిశోధకులు ఈ దృశ్యాలలో కొన్నింటిని జాతక కథలతో సంబంధం ఉన్న శిల్పాలుగా భావిస్తున్నారు. జాతక కథలు బుద్ధుని పూర్వజన్మల కథలను వివరిస్తూ బౌద్ధ సాహిత్యంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు, ఏనుగులు మరియు ఇతర అలంకార జంతు రూపాలు చెక్కబడ్డాయి. కొన్ని చోట్ల యక్షులు మరియు యక్షిణి రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి గుహల వద్ద రక్షక రూపాలుగా చెక్కబడిన శిల్పాలుగా భావించబడతాయి. ఈ గుహ నిర్మాణం పూర్తి కాకపోయినా ఇందులో కనిపించే స్తంభాలు మరియు శిల్పాలు ఎల్లోరా గుహల శిల్పకళ ఎంత అభివృద్ధి చెందినదో తెలియజేస్తాయి. ఈ కారణంగా గుహ 24 ఎల్లోరా గుహలలో ముఖ్యమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఎల్లోరా గుహలలో 25వ గుహ ఒక రాతి గుహ నిర్మాణం. ఈ గుహలో ఒక మండపం మరియు గర్భగృహం కనిపిస్తాయి. గుహలోకి ప్రవేశించిన తరువాత స్తంభాలతో కూడిన ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు మరియు శిల్పాలు చెక్కబడ్డాయి. హాల్ చివర భాగంలో గర్భగృహం ఉంటుంది. గర్భగృహంలో ప్రధాన మూర్తి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఈ ప్రతిమ ముందు భాగంలో పూజా స్థలం కనిపిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. దేవతా మూర్తులు, స్త్రీ దేవతల రూపాలు మరియు అలంకార శిల్పాలు చెక్కబడ్డాయి. కొన్ని చోట్ల యక్షులు మరియు యక్షిణి రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా గుహల వద్ద రక్షక రూపాలుగా చెక్కబడిన శిల్పాలుగా భావించబడతాయి. గోడలపై కొన్ని కథా దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఎల్లోరా గుహలలో 26వ గుహ ఒక పెద్ద బౌద్ధ చైత్యగృహం. ఇది ఎల్లోరా బౌద్ధ గుహలలో అత్యంత ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నిర్మాణ రూపం పరంగా ఇది చైత్య మందిరం కావడంతో ప్రార్థనలు మరియు బౌద్ధ ధర్మసభలు జరిగే స్థలంగా ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక పొడవైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ రెండు వైపులా వరుసగా స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలు మధ్యలో ఉన్న ప్రధాన మార్గాన్ని మరియు పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని వేరు చేస్తాయి. స్తంభాలపై అలంకార శిల్పాలు చెక్కబడ్డాయి. హాల్ చివర భాగంలో ఒక పెద్ద స్తూపం చెక్కబడి ఉంటుంది. ఈ స్తూపం ముందు భాగంలో బుద్ధుని ప్రతిమ కనిపిస్తుంది.
బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని ఉపదేశ ముద్రలో కనిపిస్తాడు. ఈ ప్రతిమ మహాయాన బౌద్ధ సంప్రదాయం ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ గుహలో అత్యంత ప్రసిద్ధమైన శిల్పాలలో ఒకటి బుద్ధుని మహాపరినిర్వాణ దృశ్యం. గుహ గోడపై పొడవుగా చెక్కబడిన ఈ శిల్పంలో బుద్ధుడు విశ్రాంతి స్థితిలో పడుకుని ఉన్న రూపంలో కనిపిస్తాడు. ఇది బుద్ధుని పరినిర్వాణాన్ని సూచించే శిల్పంగా పరిగణించబడుతుంది. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని వివిధ రూపాలు, బోధిసత్వుల శిల్పాలు మరియు దేవతా రూపాలు చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల ప్రతిమలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల యక్షులు మరియు యక్షిణి రూపాలు కూడా కనిపిస్తాయి. అలాగే స్త్రీ దేవతల శిల్పాలు కూడా ఉన్నాయి. ఇవి బౌద్ధ సంప్రదాయంలో రక్షణ మరియు శ్రేయస్సును సూచించే దేవతా రూపాలుగా భావించబడుతాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు, ఏనుగులు మరియు ఇతర అలంకార జంతు రూపాలు చెక్కబడ్డాయి. ఈ గుహలో కనిపించే శిల్పాలు బౌద్ధ సాహిత్య సంప్రదాయాన్ని కూడా సూచిస్తాయి. బుద్ధుని జీవిత సంఘటనలు మరియు ధర్మబోధకు సంబంధించిన భావాలు ఈ శిల్పాలలో ప్రతిబింబిస్తాయి. ఎల్లోరా గుహలలో 27వ గుహ ఒక బౌద్ధ గుహ నిర్మాణం. ఇది గుహ 26కి దగ్గరగా ఉన్న నిర్మాణంగా కనిపిస్తుంది. నిర్మాణ రూపం మరియు శిల్పాల ఆధారంగా ఇది బౌద్ధ విహార నిర్మాణంగా పరిగణించబడుతుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. హాల్ చుట్టూ భిక్షువులు నివసించడానికి గదులు చెక్కబడ్డాయి. ఈ గదులు బౌద్ధ భిక్షువుల నివాసం మరియు ధ్యానం కోసం ఉపయోగించబడినట్లు భావించబడుతుంది. ఈ గుహలో ఒక పూజా గర్భగృహం కూడా కనిపిస్తుంది. గర్భగృహంలో బుద్ధుని ప్రతిమ చెక్కబడి ఉంటుంది. బుద్ధుడు సాధారణంగా పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలో లేదా ఉపదేశ ముద్రలో చూపబడుతాడు. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమలతో పాటు బోధిసత్వుల శిల్పాలు చెక్కబడ్డాయి. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు వంటి బోధిసత్వుల రూపాలు కనిపిస్తాయి. బౌద్ధ సంప్రదాయంలో అవలోకితేశ్వరుడు కరుణకు ప్రతీకగా పరిగణించబడతాడు. కొన్ని చోట్ల స్త్రీ దేవతల శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇవి బౌద్ధ సంప్రదాయంలో రక్షణ మరియు శ్రేయస్సును సూచించే దేవతలుగా భావించబడుతున్నాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు, ఏనుగులు మరియు ఇతర అలంకార జంతు రూపాలు చెక్కబడ్డాయి. ఈ గుహలో కనిపించే నిర్మాణం మరియు శిల్పాలు ఎల్లోరా బౌద్ధ గుహల అభివృద్ధి చెందిన దశను చూపిస్తాయి. ఎల్లోరా గుహలలో 28వ గుహ ఒక చిన్న బౌద్ధ గుహ నిర్మాణంగా కనిపిస్తుంది. ఈ గుహ పూర్తిగా అభివృద్ధి చెందిన నిర్మాణంలా కనిపించదు. నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది పూర్తి కాలేకపోయిన గుహగా భావించబడుతుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక చిన్న హాల్ కనిపిస్తుంది. ఈ హాల్లో స్తంభాల నిర్మాణం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. అయితే కొన్ని స్తంభాలు పూర్తిగా తయారవకుండా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గుహలో విస్తారమైన శిల్పాలు కనిపించవు. గోడలపై పెద్ద మూర్తుల శిల్పాలు లేదా విస్తారమైన అలంకార శిల్పాలు కనిపించవు. దీనివల్ల ఈ గుహ పూర్తి కాకముందే పనులు ఆగిపోయినట్లు భావించబడుతుంది. కొన్ని చోట్ల గోడలపై సాధారణ అలంకార ఆకృతులు మాత్రమే కనిపిస్తాయి. బుద్ధుని ప్రతిమ లేదా పెద్ద పూజా గర్భగృహ నిర్మాణం కూడా స్పష్టంగా కనిపించదు. ఎల్లోరా గుహలలో 29వ గుహ ఒక పెద్ద రాతి గుహ నిర్మాణం. ఈ గుహ నిర్మాణం విస్తారంగా ఉండి ఒక పెద్ద మండప నిర్మాణాన్ని చూపిస్తుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక విశాలమైన హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ను స్తంభాలు మద్దతు ఇస్తాయి. ఈ గుహలో 4 వైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతి ద్వారం వద్ద పెద్ద శిల్పాలు చెక్కబడ్డాయి. ద్వారాల వద్ద ఉన్న స్తంభాలు మరియు గోడలపై అలంకార శిల్పాలు కనిపిస్తాయి. గోడలపై పెద్ద దేవతా మూర్తుల శిల్పాలు చెక్కబడ్డాయి. స్త్రీ దేవతలు, యక్షులు మరియు ఇతర దేవతా రూపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల ద్వారపాలకుల రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా గుహ ద్వారాల వద్ద రక్షక రూపాలుగా చెక్కబడ్డాయి. గుహలో జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు మరియు ఇతర జంతు రూపాలు స్తంభాలపై మరియు గోడలపై అలంకారంగా చెక్కబడ్డాయి. గుహ మధ్య భాగంలో పూజా స్థలం కనిపిస్తుంది. ఈ భాగంలో ప్రధాన మూర్తి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఈ గుహలో కనిపించే శిల్పాలు మరియు నిర్మాణం ఎల్లోరా రాతి శిల్పకళ యొక్క విస్తారమైన రూపాన్ని చూపిస్తుంది.
విశాలమైన మండపం, అనేక ప్రవేశ ద్వారాలు మరియు పెద్ద శిల్పాలతో కూడిన ఈ గుహ ఎల్లోరా గుహలలో ఒక ముఖ్యమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఎల్లోరా గుహలలో 30వ గుహ జైన సంప్రదాయానికి చెందిన గుహలలో మొదటిదిగా పరిగణించబడుతుంది. ఎల్లోరాలో చివరి భాగంలో కనిపించే జైన గుహల నిర్మాణాలలో ఇది ఒకటి. ఈ గుహ నిర్మాణం ఇతర గుహలతో పోలిస్తే చిన్నదిగా ఉన్నప్పటికీ ఇందులో శిల్పాల అలంకరణ కనిపిస్తుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు మరియు శిల్పాలు చెక్కబడ్డాయి. గర్భగృహంలో ప్రధాన మూర్తి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఈ ప్రతిమ జైన తీర్థంకరులలో ఒకరి రూపంగా భావించబడుతుంది. తీర్థంకరులు జైన సంప్రదాయంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన గురువులుగా పరిగణించబడతారు. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. తీర్థంకరుల ప్రతిమలతో పాటు యక్షులు మరియు యక్షిణి రూపాలు చెక్కబడ్డాయి. జైన సంప్రదాయంలో యక్షులు మరియు యక్షిణులు తీర్థంకరుల రక్షక దేవతలుగా పరిగణించబడతారు. కొన్ని చోట్ల స్త్రీ దేవతల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. ఇవి జైన సంప్రదాయంలో శ్రేయస్సును సూచించే దేవతా రూపాలుగా భావించబడుతాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు మరియు ఇతర జంతు రూపాలు అలంకారంగా చెక్కబడ్డాయి. ఈ గుహలో కనిపించే నిర్మాణం మరియు శిల్పాలు ఎల్లోరా గుహల చివరి దశ నిర్మాణాలను సూచిస్తాయి. జైన తీర్థంకరుల ప్రతిమలు, యక్షిణి రూపాలు మరియు అలంకార శిల్పాలతో కూడిన ఈ గుహ ఎల్లోరా జైన గుహల ప్రారంభ నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎల్లోరా గుహలలో 31వ గుహ జైన సంప్రదాయానికి చెందిన చిన్న గుహలలో ఒకటి. ఈ గుహ ఎల్లోరా సముదాయంలోని జైన గుహల ప్రారంభ భాగంలో కనిపిస్తుంది. నిర్మాణం పరంగా ఇది పెద్ద గుహలతో పోలిస్తే సరళమైన రూపంలో ఉంటుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక చిన్న మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు చెక్కబడ్డాయి. మండపం గోడలపై కూడా కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. గర్భగృహంలో ప్రధాన మూర్తి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఈ ప్రతిమ జైన తీర్థంకరులలో ఒకరి రూపంగా భావించబడుతుంది. తీర్థంకరులు జైన సంప్రదాయంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన గురువులుగా పరిగణించబడతారు. గోడలపై మరియు స్తంభాలపై కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. యక్షులు మరియు యక్షిణి రూపాలు కూడా చెక్కబడ్డాయి. జైన సంప్రదాయంలో యక్షులు మరియు యక్షిణులు తీర్థంకరుల రక్షక దేవతలుగా భావించబడతారు. కొన్ని చోట్ల స్త్రీ దేవతల రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి జైన సంప్రదాయంలో శ్రేయస్సు మరియు సమృద్ధిని సూచించే దేవతా రూపాలుగా భావించబడతాయి. ఎల్లోరా గుహలలో 32వ గుహ జైన సంప్రదాయానికి చెందిన అత్యంత ముఖ్యమైన గుహలలో ఒకటి. ఈ గుహను సాధారణంగా ఇంద్రసభ అని పిలుస్తారు. జైన గుహలలో ఇది అత్యంత విస్తారమైన మరియు శిల్ప సంపదతో కూడిన నిర్మాణంగా పరిగణించబడుతుంది. గుహలోకి ప్రవేశించినప్పుడు ఒక పెద్ద ప్రాంగణం కనిపిస్తుంది. ఈ ప్రాంగణం మధ్యలో ఒక చిన్న ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. ఈ నిర్మాణం రాతిని త్రవ్వి రూపొందించబడింది. ప్రాంగణం చుట్టూ స్తంభాలతో కూడిన మండపాలు కనిపిస్తాయి. ఈ గుహ 2 అంతస్తులతో నిర్మించబడింది. దిగువ అంతస్తులో మండపం మరియు గదులు కనిపిస్తాయి. పై అంతస్తులో కూడా మండపం మరియు పూజా స్థలం ఉన్నాయి. గర్భగృహంలో జైన తీర్థంకరుల ప్రతిమలు చెక్కబడ్డాయి. ముఖ్యంగా మహావీరుడు మరియు పార్శ్వనాథుడు వంటి తీర్థంకరుల ప్రతిమలు కనిపిస్తాయి. పార్శ్వనాథుని ప్రతిమలో అతని తలపై నాగుడి ఫణాలు విస్తరించి ఉన్న రూపం కనిపిస్తుంది. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. తీర్థంకరుల ప్రతిమలతో పాటు యక్షులు మరియు యక్షిణి రూపాలు చెక్కబడ్డాయి. జైన సంప్రదాయంలో యక్షులు మరియు యక్షిణులు తీర్థంకరుల రక్షక దేవతలుగా భావించబడతారు. ఈ గుహలో అంబికా యక్షిణి ప్రతిమ కూడా కనిపిస్తుంది. అంబిక ఒక చెట్టు క్రింద పిల్లలతో కలిసి కూర్చుని ఉన్న రూపంలో చెక్కబడి ఉంటుంది. ఈ రూపం జైన సంప్రదాయంలో సమృద్ధి మరియు శ్రేయస్సును సూచించే దేవతగా భావించబడుతుంది. గోడలపై మరియు స్తంభాలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి.
సింహాలు, ఏనుగులు మరియు ఇతర అలంకార జంతు రూపాలు చెక్కబడ్డాయి. ఈ గుహ నిర్మాణం మరియు శిల్పాలు ఎల్లోరా జైన గుహలలో అత్యంత అభివృద్ధి చెందిన నిర్మాణాన్ని చూపిస్తాయి. విశాలమైన ప్రాంగణం, 2 అంతస్తుల మండపాలు మరియు విస్తారమైన శిల్పాలతో కూడిన ఈ గుహ ఎల్లోరా జైన గుహలలో అత్యంత ప్రసిద్ధ నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఎల్లోరా గుహలలో 33వ గుహ జైన సంప్రదాయానికి చెందిన ఒక పెద్ద రాతి గుహ నిర్మాణం. ఈ గుహను సాధారణంగా జగన్నాథ సభ అని పిలుస్తారు. జైన గుహలలో ఇది ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక విశాలమైన మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని అనేక స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార శిల్పాలు చెక్కబడ్డాయి. మండపం చుట్టూ గదులు మరియు పూజా స్థలాలు కనిపిస్తాయి. ఈ గుహ కూడా 2 అంతస్తులతో నిర్మించబడింది. దిగువ అంతస్తులో మండపం మరియు గదులు ఉన్నాయి. పై అంతస్తులో కూడా మండపం మరియు గర్భగృహం కనిపిస్తాయి. గర్భగృహంలో జైన తీర్థంకరుల ప్రతిమలు చెక్కబడ్డాయి. తీర్థంకరులు జైన సంప్రదాయంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన మహాగురువులుగా పరిగణించబడతారు. గుహలో అనేక తీర్థంకరుల ధ్యాన మూర్తులు కనిపిస్తాయి. గోడలపై మరియు స్తంభాలపై అనేక శిల్పాలు కనిపిస్తాయి. తీర్థంకరుల ప్రతిమలతో పాటు యక్షులు మరియు యక్షిణి రూపాలు చెక్కబడ్డాయి. జైన సంప్రదాయంలో యక్షులు మరియు యక్షిణులు తీర్థంకరుల రక్షక దేవతలుగా భావించబడతారు. కొన్ని చోట్ల స్త్రీ దేవతల ప్రతిమలు కూడా కనిపిస్తాయి. ఇవి జైన సంప్రదాయంలో సమృద్ధి మరియు శ్రేయస్సును సూచించే దేవతా రూపాలుగా భావించబడతాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు మరియు ఇతర జంతు రూపాలు అలంకారంగా చెక్కబడ్డాయి. ఈ గుహలో కనిపించే నిర్మాణం మరియు శిల్పాలు ఎల్లోరా జైన గుహల కళాత్మక అభివృద్ధిని చూపిస్తాయి. స్తంభాలతో కూడిన విశాలమైన మండపం,
2 అంతస్తుల నిర్మాణం మరియు తీర్థంకరుల శిల్పాలతో కూడిన ఈ గుహ ఎల్లోరా జైన గుహలలో ముఖ్యమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఎల్లోరా గుహలలో 34వ గుహ జైన సంప్రదాయానికి చెందిన చివరి గుహగా పరిగణించబడుతుంది. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ జైన గుహల నిర్మాణ శైలిని ప్రతిబింబించే నిర్మాణంగా కనిపిస్తుంది. గుహలోకి ప్రవేశించిన తరువాత ఒక చిన్న మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని స్తంభాలు మద్దతు ఇస్తాయి. స్తంభాలపై అలంకార ఆకృతులు చెక్కబడ్డాయి. మండపం గోడలపై కూడా కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. గర్భగృహంలో జైన తీర్థంకరుడి ప్రతిమ చెక్కబడి ఉంటుంది. ఈ ప్రతిమ సాధారణంగా ధ్యాన స్థితిలో కూర్చున్న రూపంలో కనిపిస్తుంది. జైన సంప్రదాయంలో తీర్థంకరులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన గురువులుగా పరిగణించబడతారు. గోడలపై మరియు స్తంభాలపై కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. యక్షులు మరియు యక్షిణి రూపాలు చెక్కబడ్డాయి. జైన సంప్రదాయంలో యక్షులు మరియు యక్షిణులు తీర్థంకరుల రక్షక దేవతలుగా భావించబడతారు. కొన్ని చోట్ల స్త్రీ దేవతల రూపాలు కూడా కనిపిస్తాయి. ఇవి జైన సంప్రదాయంలో శ్రేయస్సు మరియు సమృద్ధిని సూచించే దేవతా రూపాలుగా భావించబడతాయి. స్తంభాలపై మరియు గోడలపై జంతువుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. సింహాలు మరియు ఇతర జంతు రూపాలు అలంకారంగా చెక్కబడ్డాయి. ఈ గుహ నిర్మాణం ఎల్లోరా గుహల చివరి దశ నిర్మాణాలను సూచిస్తుంది. చిన్న మండపం, గర్భగృహం మరియు తీర్థంకరుల శిల్పాలతో కూడిన ఈ గుహ ఎల్లోరా జైన గుహల సముదాయంలో చివరి నిర్మాణంగా కనిపిస్తుంది. హాయ్ మిత్రులరా, నా వెనుక ఉన్నది కైలాస టెంపుల్. ఇది రాష్ట్రకూటులు నిర్మించారు. 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్య నిర్మించారు. అయితే 7వ శతాబ్దంలో అప్పటికి శైవం అనే కాన్సెప్ట్ లేదు. అంతకుముందు శైవం అనే కాన్సెప్ట్ లేదు, వైష్ణవం అనే కాన్సెప్ట్ లేదు. అంటే వీళ్ళు 5-6 వరకు మరి చూసుకుంటే చాళుక్య రాజులు కావచ్చు, రాష్ట్రకూటుల తర్వాత బౌద్ధాన్ని ఇంకో కోణం తీసుకొచ్చారు. శిల్ప సంపదని ఎక్కువగా వాళ్ళని ఒక గౌరవంగా వాళ్ళని చిత్రీకరించారు. బుద్ధుని తర్వాత బోధిసత్వాలను ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. ఇదంతా బోధిసత్వ కల్చర్ ఉంది ఎక్కడ మన ఎల్లోరా శిల్పకళలో చాలా మొత్తం షూట్ చేశాను. మీరు ఇంకొకటి ఇందులో అసలు బౌద్ధమే ఈ దేశంలో ముందు ఉందని చెప్పడానికి కూడా ఎల్లోరా గుహలు మీరు చూడండి. 1 నుంచి 10వ గుహ వరకు బౌద్ధ గుహలు ఉన్నాయి. అంటే ఫస్ట్ 5వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఈ యొక్క చాళుక్య రాజులు బౌద్ధ గుహలు నిర్మించారు. 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఈ యొక్క ఎల్లోరా టెంపుల్ ఏమంటారు కైలాస టెంపుల్ అని చెప్తున్నారు కదా, ఇది బోధిసత్వ కల్చర్ది. అంటే 7-8 వరకు ఈ శిల్ప సంపద అయిపోయింది. 9 నుంచి 10-11 వరకు అక్కడ వెనకకు పోతే జైన టెంపుల్స్ ఉన్నాయి, జైన శిల్ప సంపద ఉంది. అంటే మనం దీన్ని బట్టి చూస్తే మరి ఏది ముందు ఉన్నట్టు ఇక్కడ ఎవరు ముందు శిల్ప సంపద తీసుకొచ్చారు, ఏ మార్గం ముందు ఇక్కడ నిలిచింది అనేది ఇంపార్టెంట్. ఇదే ఒరవడి దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి మిత్రులరా, బౌద్ధం తర్వాతనే అన్ని మార్గాలు వచ్చాయి అని చెప్పడానికి ఎల్లోరా గుహలు చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాను. సో మిత్రులారా, ఇది సమాచారం ఎల్లోరా సబ్జెక్ట్ గురించి. జైనం కూడా ఈ బౌద్ధాన్ని క్రాస్ చేసే క్రమంలో హైందవులు జైనాన్ని వాడుకున్నారనే దానికి వస్తుంది. తర్వాత కాలంలో నిర్ణయిస్తాం, తర్వాత కాలంలో దాని గురించి తెలియజేస్తాం. ముందు ఇక్కడ ఏది ముందు అని చెప్పడానికి వస్తే ఎవరు కాపీ కొట్టారని చెప్పడానికి ఎల్లోరా గుహలు మీకు చాలా వాల్యుబుల్ సమాచారం ఇస్తాయి. థ్యాంక్ యూ మిత్రులరా.